ఏమయ్యా అంబేద్కరు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అట్టడుగు వర్గాల వాళ్ళకి పంచములకు చదువు సద్దిలు నేర్పిస్తున్నావట. ఇది తగదు. మా శాస్త్రాల ప్రకారం, మా ధర్మ గ్రంథాల ప్రకారం మీకు చదువుకునే హక్కు లేదు, వేదాలు వినే అర్హత అసలే లేదు. అలాంటిది నువ్వు అందరికీ అన్నీ నేర్పిస్తూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. నువ్వు చేసేది అధర్మం. ఇవన్నీ వెంటనే ఆపే. పండిత్ గారు, ఏ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు మీరు? మనిషిని మనిషిగా చూడని గ్రంథాల? తోటి మానవుడిని పశువు కంటే హీనంగా చూడమని, వారిని బానిసలుగా ఉంచమని చెప్పేవాటిని నేను ఎందుకు పాటించాలి? విద్య ఏ ఒక్క వర్గానికో సొత్తు కాదు. అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జన్మ హక్కు. నా జాతి ప్రజలకు ఆ హక్కును దక్కించే తీరుతాను. అహంకారంతో మాట్లాడుకు. ఇవి అనాదిగా వస్తున్న ఆచారాలు, ధర్మాలు. ఈ పవిత్ర గ్రంథాలను ధిక్కరిస్తే పాపం చుట్టుకుంటుంది. అన్యాయం, అణచివేత పునాదుల మీద నిర్మించిన మీ ధర్మం మాకొద్దు. తరతరాలుగా నా జాతిని అజ్ఞానంలో ఉంచి మా ఆత్మగౌరవాన్ని చంపేస్తున్న ఈ అసమానతల శాస్త్రాలను నేను ఎందుకు గౌరవించాలి? వీటిని పాటించడం కాదు, ఈ అసమానతల విషాన్ని చిమ్మే గ్రంథాలు మనకు అవసరం లేదు. ఏ గ్రంథాలైతే మనల్ని బానిసలుగా ఉండమని శాసిస్తున్నాయో వాటిని ఇప్పుడే ఇక్కడే అగ్నికి ఆహుతి చేద్దాం. తీసుకురండి ఆ పుస్తకాలను. నా పుట్టుక నా చేతిలో లేదు. విధి నన్ను ఒక హిందువుగా పుట్టించింది. ఈ అంటరానితనాన్ని, ఈ అవమానాలను, ఈ సమాజం నాకిచ్చిన ప్రతి విషపు చుక్కను నేను పుట్టినప్పటి నుంచి భరిస్తూనే ఉన్నాను. కానీ నా చావు మాత్రం నా చేతిలోనే ఉంది. నేను మీకు మాట ఇస్తున్నాను, శపథం చేస్తున్నాను. నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చావను. ఈ అసమానతల మతంలో బానిసగా నా ప్రాణం పోనివ్వను.